హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. సిఎస్ఐఆర్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ పోస్టులకి ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలా తక్కువ టైం అయితే ఇచ్చారండి. క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు సో తప్పకుండా అయితే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఫీజు రాత పరీక్ష తెలియదు. శాలరీ 35,000 రూపీస్ దాకా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్ ఎలా అప్లై చేసుకోవాలి ఇవన్నీ కూడా తెలుసుకునే ముందు ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినా కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతూ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ప్రతి వీడియో కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అయితే ఈరోజు నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ NIISTలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ పోస్టులన్నీ కూడా మీకు కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతిలో తీసుకుంటున్నారండి. ఈ పోస్టులకి ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. దిస్ ఇన్స్టిట్యూట్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఆన్లైన్ ఇంటర్వ్యూ ఫర్ ఫిల్లింగ్ అప్ ద ఫాలోయింగ్ ప్యూర్లీ టెంపరీ పొజిషన్స్. ఓన్లీ టెంపరీగా మిమ్మల్ని అయితే తీసుకోవడం అయితే జరుగుతుందని క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ అభ్యర్థులు పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ డేటు March 11, 2022 నుంచి అయితే స్టార్ట్ అయినాయి. క్లోజింగ్ డేటు March 18, 2022 ఈవినింగ్ 5:30 వరకు అయితే ఇచ్చారు అప్లై చేసుకోవడానికి. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆన్లైన్లో మీరు March 18, 2022 తారీఖు సో ఈవినింగ్ 5:30 లోపున మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా పోస్టులకి వివరాలు అయితే చూద్దాము. ఫస్ట్ పోస్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్. సో దీనిలో ఒక వేకెన్సీ అయితే ఉంది. క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, పాలిమర్ టెక్నాలజీ, పాలిమర్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. శాలరీ పర్ మంత్ ఇక్కడ 20,000 రూపీస్ అయితే ఉంటుంది. ప్లస్ HRA కూడా ఉంటుంది అయితే చెప్తున్నారు. ఏజ్ లిమిట్ ఇక్కడ 50 ఇయర్స్ అయితే ఇచ్చారండి. సో ఏజ్ అయితే చాలా బాగా ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ ప్రాజెక్ట్ అసోసియేట్ 1. సో దీనిలో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ పాలిమర్ కెమిస్ట్రీ అండ్ అనాలిటికల్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. శాలరీ 31,000 రూపీస్ అయితే ఉంటుంది. ప్లస్ HRA హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా ఉంటుంది. సో ఇక్కడ 31,000 రూపీస్ శాలరీ ఎవరికి ఉంటుందంటే CSIR UGC నెట్ స్కోర్ లేదా వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉన్నటువంటి వాళ్ళకి 31,000 రూపీస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నెట్ స్కోరు వ్యాలిడ్ గేట్ స్కోర్ లేని వాళ్ళకైతే కనుక ఈ పోస్ట్కి 25,000 రూపీస్ శాలరీ ప్లస్ HRA అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ ఇచ్చారు. నెక్స్ట్ పోస్టు ప్రాజెక్ట్ అసోసియేట్ 2. సో దీనిలో ఒక వేకెన్సీ అయితే ఉంది. క్వాలిఫికేషన్ BE లేదా బీటెక్ డిగ్రీ ఇన్ మెటలర్జీ, మెటీరియల్స్ సైన్స్, మెకానికల్, ఆటోమోటివ్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ అని 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో ఈ పోస్ట్కి శాలరీ చూస్తే కనుక 35,000 రూపీస్ ఉంటుంది. ప్లస్ HRA అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా మీకు నెట్ స్కోర్ లేదా వ్యాలిడ్ గేట్ స్కోర్ అయితే అడుగుతున్నారు. సో ఈ 2 క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక 35,000 రూపీస్ అయితే శాలరీ ఉంటుంది. సో నెట్ స్కోరు ప్లస్ ఇంకా వ్యాలిడ్ గేట్ స్కోర్ లేని వాళ్ళకి 28,000 రూపీస్ అయితే ఇక్కడ శాలరీ ఉంటుంది. ప్లస్ HRA కూడా ఉంటుంది. ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ పోస్ట్ ప్రాజెక్ట్ అసోసియేట్ 1. సో దీనిలో ఒక వేకెన్సీ అయితే ఉంది. క్వాలిఫికేషన్ MSc కెమిస్ట్రీ లేదా మెటీరియల్ సైన్స్ అయితే అడుగుతున్నారు. శాలరీ 31,000 రూపీస్ ఉంటుంది. ప్లస్ HRA ఉంటుంది. ఇక్కడ కూడా నెట్ స్కోరు అలాగే వ్యాలిడ్ గేట్ స్కోర్ అయితే అడుగుతున్నారు. సో ఈ క్వాలిఫికేషన్ లేనటువంటి వాళ్ళకి 25,000 రూపీస్ అయితే శాలరీ ఉంటుంది. ప్లస్ HRA ఉంటుంది. సో ఏజ్ లిమిట్ చూస్తే కనుక 35 ఇయర్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ పోస్టు ప్రాజెక్ట్ అసోసియేట్ 1. సో దీనిలో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ MSc కెమిస్ట్రీ ఆర్ మెటీరియల్ సైన్స్ అయితే అడుగుతున్నారు. సో శాలరీ చూస్తే కనుక 31,000 రూపీస్ ఉంటుంది. ప్లస్ HRA ఉంటుంది. సో ఇక్కడ కూడా నెట్ స్కోరు అలాగే వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉంటే కనుక 31,000 రూపీస్ ప్లస్ HRA ఉంటుంది. సో ఈ 2 క్వాలిఫికేషన్స్ నెట్ స్కోరు వ్యాలిడ్ గేట్ స్కోర్ లేని వాళ్ళకి 25,000 రూపీస్ శాలరీ ప్లస్ HRA ఉంటుంది. ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. నెక్స్ట్ పోస్ట్ ప్రాజెక్ట్ అసోసియేట్ 2. దీనిలో ఒక వేకెన్సీ అయితే ఉంది. క్వాలిఫికేషన్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ లేదా లైఫ్ సైన్స్ MPharm ఇన్ ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ విత్ 2 ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైటోకెమికల్ ఐసోలేషన్ అండ్ క్యారెక్టరైజేషన్ అండ్ ఇన్ కండక్టింగ్ బయోసిస్ అయితే అడుగుతున్నారు. సో ఈ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. శాలరీ
సో ఇక్కడ నెట్ స్కోరు ప్లస్ వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉన్నటువంటి వాళ్ళకైతే ఇంకా 35,000 రూపీస్ శాలరీ ప్లస్ హెచ్ఆర్ అయితే ఉంటుంది. సో లేని వాళ్ళకి 28,000 రూపీస్ శాలరీ ప్లస్ హెచ్ఆర్ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. నెక్స్ట్ పోస్ట్ ప్రాజెక్ట్ అసోసియేట్ 1. సో దీనిలో ఒక వేకెన్సీ అయితే ఉంది. క్వాలిఫికేషన్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ బయోకెమిస్ట్రీ లేదా బయోటెక్నాలజీ అయితే అడుగుతున్నారు. శాలరీ నెట్ స్కోరు అలాగే వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉంటే కనుక 31,000 రూపీస్ శాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. లేని వాళ్ళకి 25,000 రూపీస్ శాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్సెస్ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారండి. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి అన్ని పోస్టులకి కూడా ఏజ్ లిమిట్ ఇక్కడ మీకు 35 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. ఓన్లీ ఒక పోస్ట్కి మాత్రమే ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఒక పోస్ట్కి మాత్రమే మీకు ఇక్కడ 50 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. సో మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి పోస్టులను బట్టి సో ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ అయితే చూసాము కదా. అలాగే ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే కనుక సో కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ప్లస్ ఇక్కడ మనకి లాస్ట్ డేట్ చూస్తే కనుక మార్చ్ 18, 2022 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారండి. సో క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు సో మార్చ్ 18 లోపల మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇక్కడ 3 డేస్ మాత్రమే ఉంది కాబట్టి ఇన్ టైంలో అయితే అప్లై చేసుకోండి. సో ఇవన్నీ కూడా టెంపరీ పోస్టులని మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో మీరు అది కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి సంబంధించిన పోస్ట్ కోడ్ మీరైతే కనుక క్లియర్గా మెన్షన్ చేయని చెప్తున్నారు. ఒక పోస్ట్ కన్నా మీరు ఎక్కువగా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక సో మీరు సపరేట్గా కూడా అప్లై చేసుకోవాలని కింద క్లియర్గా అయితే చెప్తున్నారు. Candidates should submit separate application for each post indicating the post code. Incomplete and late application will not be considered. సో ఎవరైనా ఇన్కంప్లీట్ అప్లికేషన్ కానీ లేట్ అప్లికేషన్స్ కనుక ఉంటే కనుక సో అవైతే కనుక కన్సిడర్ చేయని క్లియర్గా అయితే చెప్తున్నారు. నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలెక్షన్. సో ఎవరైతే ఇక్కడ షార్ట్ లిస్టెడ్ అయిన అభ్యర్థులు ఉంటారో సో అభ్యర్థులకు మాత్రమే ఇక్కడ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ ఫర్ ఆన్లైన్ ఇంటర్వ్యూ. ద డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఆన్లైన్ ఇంటర్వ్యూ విల్ బి నోటిఫైడ్ ఇన్ అవర్ వెబ్సైట్. సో ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ అయితే ఇచ్చారండి. సో మీరు ఒకసారి అయితే వెబ్సైట్ అయితే చెక్ చేసి ఉండండి. అప్లై చేసుకున్న తర్వాత డే టు టైం ఎప్పుడు మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటున్నది ఇంటిమేట్ చేస్తామని చెప్తున్నారు. వెబ్సైట్ అడ్రస్ www.nist.rec.in అయితే ఇచ్చారు. సో అలాగే వెబ్సైట్ అడ్రస్ని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో మీరు వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు కూడా అయితే చదవండి. నెక్స్ట్ కింద మనకి హౌ టు అప్లై అయితే ఇచ్చారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ త్రూ CSIR NIIST. సో ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇది ఇచ్చారు. సో ఓన్లీ మీరు ఇక్కడ మెన్షన్ చేసిన వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి డేట్స్ కూడా మెన్షన్ చేశారు. మార్చ్ 11, 2022 నుంచి అయితే స్టార్ట్ అయినాయి. లాస్ట్ డేట్ మార్చ్ 18, 2022 ఈవినింగ్ 5:30 లోపల మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చండి. సో ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు వెబ్సైట్ అడ్రస్. సో అప్లై చేసుకున్న తర్వాత మీకు ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు ఉంటుంది అనేది వాళ్ళు ఇంటిమేట్ చేస్తామంటున్నారు కాబట్టి వెబ్సైట్ అయితే చెక్ చేస్తూ ఉండండి. సో మీకు ఇక్కడ అలాగే ఆన్లైన్ అప్లై చేసుకునేటప్పుడు మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ సో అలాగే ప్రతి ఒక్కటి కూడా మీరు స్కాన్డ్ కాపీస్ ద్వారా మీరైతే కనుక అప్లోడ్ చేయాలని కింద మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇవన్నీ కూడా డీటెయిల్గా చదివిన తర్వాత మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా టెంపరీ పోస్టులు అండి, కానీ ఇక్కడ మనకి సాలరీ అయితే బాగా ఇచ్చారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో తప్పకుండా అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.